వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణం 17వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశ్చంకర శ్రీనివాసరావు, బీజేపీ జనసేన పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. అలాగే నర్సాపేట పార్లమెంట్ నుంచి శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు కూడా సైకిల్ గుర్తు, ప్రతి ఒక్కళ్ళు కూడా 2 ఓట్లు ఉంటాయి. మరి ఈ సందర్భంగా ఈ వాడకి, ఈ ముదిరాజుల బజార్కి విచ్చేసిన ఆంజనేయ గారికి మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ, గతంలో కూడా మరి మీరు జీవీఎస్ ఆంజనేయ గారికి మీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరి ఆ రోజు మేడ లీలావతి గారు కూడా మరి గుడికి వచ్చి మేము ఒక మైక్ సెట్ కూడా మీ అందరికీ బ్రోకించడం జరిగింది. అలానే 2009లో జీవీఎస్ ఆంజనేయ గారు ఎమ్మెల్యే గెలవాలని, ఈ నియోజకవర్గాన్ని వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని నాతో పాటు కూడా దాదాపు ఇక్కడ 8 మంది యువకులు మరి వినుకొండ నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన దాంట్లో ఈ వాడ ప్రధానమైనది. ఆ రోజు ఆంజనేయ గారి నాయకత్వాన్ని, ఆంజనేయ గారు లాంటి మంచి వ్యక్తి మన వినుకొండ నియోజకవర్గం అవసరమని మీరందరూ కూడా నాతో పాటు వచ్చారు. వారందరికీ జీవీఎస్ ఆంజనేయ గారి తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు, పూజ్యులు, మన ప్రీతమ నాయకులు జీవీఎస్ ఆంజనేయ గారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఈరోజు మన వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు. గతంలో కూడా నన్ను 2009లో 2014లో మీరు నాకు ఓట్లేసి గెలిపించారు. అలాగే అనుకున్న విధంగా వినుకొండకి తాగునీటి సమస్య పరిష్కరించాలని గొప్ప ఆశయంతో ముందుకెళ్లి చంద్రబాబు గారి సహకారంతో వినుకొండ టౌన్ కి 159 కోట్ల నిధులు తీసుకొచ్చా. నేను కాంట్రాక్టర్తో పనులు మొదలైన ఈ ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టర్లు మార్చారు. పనులు చేయకుండా, వాడికి పనులు చేసిన దానికి బిల్లులు ఇవ్వకుండా కమిషన్లు అడిగితే వాళ్ళు పనులు వదిలేసి పారిపోయారు. ఆ వర్కులు ఇంతవరకు పూర్తి కాల. అది పూర్తయి ఉంటే ఇంటింటికి మంచినీళ్ళు వచ్చాయి. ప్రతిరోజు ప్రతి ఇంటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ప్రతి ఇంటికి ట్యాపులు బిగించలేదు, ఆ స్కీమ్ పూర్తి చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా రేపు రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సంయుక్త ప్రభుత్వంలో ఈ అలయన్స్ ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మీకు సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం పథకం, ఎంతమంది పిల్లల నుంచి అంతమందికి 15,000 చొప్పున ఇస్తారు. అంటే 2 బిడ్డలు ఉంటే 15,000 చొప్పున ప్రతి సంవత్సరం 30,000 తల్లి అకౌంట్లో వేస్తారు. 3 బిడ్డలుంటే 15,000 చొప్పున 3 బిడ్డలకి సంవత్సరానికి 45,000 తల్లి అకౌంట్లో వేస్తారు. అది తల్లికి వందనం పథకం. అంటే అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి చాలా మంది 1 సంవత్సరం వేసి తర్వాత ఎగ్గొట్టారు. తర్వాత 13,000 ఇచ్చారు కొంతమందికి. ఆ విధంగా కానీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో రానున్నది తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కలిసి ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక నెల రోజుల్లో చంద్రబాబు గారు జూన్ 6వ తారీఖు తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరూ మాట ఇస్తున్నా, తప్పనిసరిగా ఇంటింటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇప్పిస్తా. రామలింగేశ్వర స్వామి గుడి మీదకి 7 కోట్లు నేను నిధులు తీసుకొస్తే బొల్లా బ్రహ్మనాయుడు ఇంతవరకు తారు రోడ్డు వేయలేకపోయాడు. నేను లీలావతి వెళ్ళి ఆ రోజు భక్తులందరి సహకారంతో మేము చందాలు ఇచ్చి మట్టి రోడ్డు మొదలుపెట్టాం. ఆ మట్టి రోడ్డు పూర్తయింది తప్ప మేము మొదలుపెట్టింది కొత్తగా తారు రోడ్డు వేయలేకపోయాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఖచ్చితంగా గెలిచిన 5 ఏళ్లలో ఆయన తారు రోడ్డు వేయలేకపోయాడు. గెలిచిన 6 నెలల్లో కొండ మీదకి తారు రోడ్డు పూర్తి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ట్యాపులు బిగించి టౌన్ అంతా ప్రతి ఇంటికి ట్యాప్, గవర్నమెంట్ ఖర్చుతో ట్యాప్ బిగిస్తా, ప్రతిరోజు మంచినీళ్ళు ఇప్పిస్తానని మీ అందరికి నేను వాగ్దానం చేస్తున్నా. గతంలో నేను నిధులు తీసుకొచ్చిన స్కీములు పూర్తి చేయనటువంటి అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు రాలా. ఎక్కడైనా ఇక్కడ ఇళ్లు లేని వాళ్ళు ఉన్నారు, అద్దెలకు ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఒక ఇంట్లో 2 కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎవరికైనా బ్రహ్మనాయుడు 2 సెంట్లు స్థలం ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా?
అలాగే ఎవరికైనా పేదలకి సబ్సిడీ లోన్లు ఇచ్చారా? బీసీలకి, ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎవరన్నా ఎప్పుడన్నా ఇచ్చాడా? బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక మళ్ళా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్న గొంతులు మిగిలిపోతే అవి కూడా సిమెంట్ రోడ్లు వేలా, మట్టి రోడ్లు మిగిలితే కొన్ని అవి కూడా సిమెంట్ రోడ్లు వేలా. అలాగే ఆడవాళ్ళకి బస్ సౌకర్యం ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. మీ ఆధార్ కార్డు తీసుకొని ఆర్టీసీ బస్సులు ఎక్కడ కావాలని వెళ్ళొచ్చు, జిల్లాలో ఎక్కడికి కావాలని వెళ్ళొచ్చు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి. అలాగే ఉద్యోగాలకు బాధపడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన్ని పోలా. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఆనాడు చంద్రబాబు గారు 6 లక్షల మందికి 6,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 11 లక్షల మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు. కాబట్టి ఈసారి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మనం చేస్తున్నా. వినుకొండలో కూడా జాబ్ మేళా పెట్టిస్తా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే పెన్షన్లు, ఇక్కడ పెన్షన్లు చాలా మంది రావట్లేదు. 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వబోతున్నాం. 50 సంవత్సరాలకే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్. పూర్ణ పాప తెలుగుదేశానికి వీరాభిమాని, జై తెలుగుదేశం ఉన్నందుకు ఆయన పెన్షన్ ఆపేశారు. ఇదంతా దుర్మార్గం. ఈడు ఒక శాడిస్ట్, బొల్లా బ్రహ్మనాయుడు ఒక శాడిస్ట్. ఈ విధంగా పేదోడనే కనికరం కూడా లేకుండా పెన్షన్ తీసి పడేశారు. ఖచ్చితంగా రేపు వచ్చేది మన ప్రభుత్వమే. పెన్షన్లు ఎవరికైతే అర్హత ఉందో 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి కూడా నెలకు 4,000 పెన్షన్. ఇప్పుడు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారమ్మా. 60 ఏళ్ళకు ఉన్న పెన్షన్ 50 ఏళ్ళకి తగ్గించారు. కొత్తగా 50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. టీడీపీ క్యాండిడేట్ ఏంది, నాకు వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు 3 సార్లు అప్లికేషన్ పెట్టా, రాలేదు. రాకపోవడమే మంచిది. ఆడెవడు పోతాడు? ఆ కొండల దగ్గరికి ఎవడు పోతారు? ఇక్కడ టౌన్ దగ్గరలో నేను కాలనీ వేస్తా. కిట్కో ఇళ్లలో ఇద్దాము, కిట్కో ఇళ్లలో ఇద్దాం. నీలాంటి వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకో. కిట్కో ఇళ్లు ఇద్దాం. పేదలకు 2 సెంట్లు స్థలం అవసరమైన వాళ్ళకి ఎన్టీఆర్ కాలనీ కూడా వేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అట్లాగే పొలం ఉన్న వాళ్ళకి ఎకరం 2 ఎకరాల పొలం ఉంటే సంవత్సరానికి 25,000 ఇవ్వబోతున్నారు మీరు పొలాలు పంట పండించుకోవడానికి. అదేవిధంగా ఉద్యోగం వచ్చేదాకా డిగ్రీ చదివిన వాళ్ళకి నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తారు. 12 నెలలకు 36,000 ఇవ్వబోతున్నారు. 15 సంవత్సరాలు నిండిన మహిళలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెలకి 1,500 మీ అకౌంట్లో అయిపోతున్నారు చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధి కింద. ఆ విధంగా సంవత్సరానికి 18,000. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి, ఇంట్లో 2 ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇలాంటి మంచి పథకాలు పేద ప్రజలకు అందుతాయి. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని మనవి చేస్తూ ఈరోజు ఈ వార్డులో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి నాతో పాటు పత్తిపోని చంద్రబాబు గారితో పాటు ఇక్కడ 5-6 యువకులు తిరుపతి పాదయాత్రగా వెళ్లి నడిచి వచ్చారు నేను గెలిచినందుకు 2009లో. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళకి కొండంత అండగా ఉంటాను భవిష్యత్తులో కూడా. మీరు ఆ రోజు నా కోసం, నా విజయం కోసం పాదయాత్రకు వెళ్ళొచ్చారు. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర దయ వల్ల ఈసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇక్కడ వినుకొండలో కూడా భారీ మెజార్టీతో 30,000 పైన మెజార్టీ